వెల్కమ్ టు హెల్దీ గార్డెనింగ్ 17 అండ్ కుకింగ్ అండి. ఈరోజు కొన్ని వంకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందాం. ఇక్కడ వంకాయలు అండి 2-3 సార్లు అయితే మా గార్డెన్లో వంకాయలు వస్తున్నాయి. నేను ఎక్కువ మొక్కలు అయితే వంకాయ మొక్కలు వేసుకోలేదు. నేను అన్ని రకాల కూరగాయలు అయితే మా గార్డెన్లో పండించుకుంటున్నాను. ఇంచుమించుగా నా దగ్గర ఒక 4-5 రకాల కూరగాయల మొక్కలు అయితే ఉన్నాయి. ఇక్కడ వంకాయలు 2-3 సార్లు వారానికి వస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే కాళ్ళ నొప్పులు వస్తాయి, పెయిన్స్ వస్తాయి, వంకాయలు తినొద్దని అయితే చాలామందికి అపోహ ఉంటుంది. కానీ మన గార్డెన్లో మనం ఆర్గానిక్గా ఒక కూరగాయలు పండించుకుంటాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఎందుకంటే నేను 4 ఇయర్స్ నుంచి గార్డెనింగ్ చేస్తున్నాను. నేను వీక్లీ 2-3 టైమ్స్ అయితే వంకాయలు ఏదో ఒక రకమైన కర్రీ అయితే నేను చేసి పెడతానండి. మెయిన్గా అయితే నేను ఈ కెమికల్ ఫుడ్ను బయట మనము తినే కూరగాయలు అయితే కెమికల్ వేసి పండిస్తారు కాబట్టి నేనైతే కొంచెం పిల్లలకు కానీ మన హెల్త్ని కాపాడుకోవడానికి ఆరోగ్యవంతమైన పంటని, ఆరోగ్యవంతమైన కూరగాయలు తినాలనే ఉద్దేశంతో నేనైతే ఈ గార్డెనింగ్ 4 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఎవరికైనా మంచిగా ఇట్లా ఆరోగ్యంగా పండించుకోవాలని చెప్పేసి ఎవరికైనా ఉంటే వాళ్ళకి కూడా చేసుకుంటారన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా చిన్న మొక్కకి 2 వంకాయలు అయితే వచ్చాయి. మెయిన్గా అంటే మనము పిల్లలకి మెయిన్గా అందించాల్సిన ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యం అండి. ఆరోగ్యం మనం కాపాడుకోవడం మన చేతులలో ఉంటుంది కాబట్టి మనం మంచి ఫుడ్ను తింటూ పిల్లలకి ఇస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనము ఎంతో కొంత బయట ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియోలు స్టార్ట్ చేశానండి. ఇవండి మన గార్డెన్లో వచ్చిన వంకాయలు.